చంపింది సొంత భార్యనే కానీ ఎందుకు? పెళ్ళంటే భార్య భర్త ఇద్దరే కానీ 10 మంది భార్యలు ఒక భర్త అంటే అవును, మీరు విన్నది నిజమే. 10 పెళ్లిళ్ళు చేసుకున్నాడు వాడు పెళ్లి చేసుకోవడమే పాపం అన్నట్టుగా వాడిని వదిలేస్తున్నారు భార్యలు. అదే కోపం అనుకుంటా చేసుకున్న 10వ భార్యని చంపాడు. ఎందుకో ఎవరికీ తెలీదు. చంపిన విషయం కూడా బయటకు ఎలా వచ్చిందో తెలుసా? తులురాం 10 మంది మహిళలను వివాహం చేసుకున్నాడు. ఏ భార్య తనతో ఉండలేదు. పెళ్ళైన కొన్ని రోజులకే అతన్ని వదిలేసి వెళ్లిపోయారు. కానీ 10వసారి పెళ్లి చేసుకున్న మహిళను భర్త తులురాం హత్య చేశాడు. ఛత్తీస్గఢ్లోని జాష్పూర్ జిల్లాలో భార్యను భర్త కిరాతకంగా చంపాడు. సులేసా గ్రామంలో నాలా దగ్గరున్న ఓ గొయ్యిలో దుర్వాసన రావడం స్థానికులు గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఫోరెన్సిక్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుళ్లిపోయిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ డెడ్ బాడీ అదే గ్రామానికి చెందిన బసంతిగా బాయిదిగా గుర్తించారు. ఆమె తలకు బలమైన గాయం కావడంతో మరణించినట్లు పోస్టుమార్టంలో తేలింది. పోలీసుల విచారణలో ఆమె చివరిసారిగా తన భర్తతో కనిపించిందని కూడా తెలిసింది. నిందితుడు తులురాంను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. రామ్ చెప్పిన విషయాలు పోలీసులకు ఆశ్చర్యానికి గురిచేశాయి. అతనికి గతంలో 9 సార్లు పెళ్ళయిందట. ఏదో కారణం చేత వారంతా అతన్ని వదిలేసి వెళ్లారు. దీంతో బసంతి కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోతుందేమో అని అనుమానం అతనికి వచ్చింది. పదే అదే ఆలోచనతో రామ్కు 10వ భార్య బసంతిపై ఆందోళన ఎక్కువైంది. భార్య వదిలేసే కంటే ముందే ఆమెను హత్య చేయాలని రామ్ నిర్ణయించుకున్నాడు. మద్యం మత్తులో బాక్సైట్ రాయితో భార్య తలపై కొట్టి చంపాడు. నేరాన్ని ఒప్పుకున్న రామ్ను అరెస్ట్ చేశారు. బసంతి మానసిక పరిస్థితి కూడా సరిగా ఉండేది కాదని పోలీసులు తెలిపారు.